అసలు వీడి దగ్గరికి మాధవి ఉత్తరం ఎలా వచ్చింది? ఇంతకీ ఆ ఉత్తరంలో ఏం రాసింది? నేను త్వరగా వెళ్ళి శబనం బాయితో మాట్లాడడం మంచిది. అదేంటి హితేష్ అన్నా, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళినా నీకు చెప్పి వెళ్ళాలా? ఎవరు నువ్వు? మా బాబువా, అమ్మవా, భార్యవా, కొడుకువా? ఎవరు నువ్వు? ఎక్కడికి వెళ్తే నీకేంటి? వెళ్ళా వెళ్ళా. అందరి ముందు ఆ హితేషు నీ పరువు తీసేస్తాడని తెలిసినప్పుడు ఎందుకు పలకరిస్తావు? ఇందులో అంత పెద్ద విషయం ఉంది. ఇంట్లో అందరూ కలిసి ఉంటున్నప్పుడు ఒకరికొకరి మధ్య కొద్దో గొప్ప గొడవలు, అభిప్రాయ భేదాలు వస్తూనే ఉంటాయి కదా. కోపం వస్తే అది కూర్చుండిపోతామా? ఒకరితో ఒకరు మాట్లాడడమే మానేస్తామా? అవును, ఇదే మాట భీమ్ ఎప్పుడూ చెప్తుంటాడు. కానీ పాపం భీమ్ ఒక్కడే తనతో మీరందరూ సరిగ్గా మాట కూడా మాట్లాడడం లేదు. అలాగే తనకు సహాయం కూడా చేయడం లేదు. తన విషయంలో మీరంతా ఎలా ప్రవర్తిస్తుంటారో అందుకు నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను. భీమ్ ఎప్పుడు ఎవ్వరినీ ఒక్క మాట కూడా అనడు. కానీ దాని అర్థం అసలు తన మనసుకు ఏమీ అనిపించడం లేదని మాత్రం కాదు. అన్నీ తెలుస్తాయి. కానీ మీరు మారతారా? అక్క, నా కడుపు చాలా నొప్పెడుతుంది. ఏం జరిగిందే? కడుపు నొప్పెడుతుంది, నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళవా? ఇలా ఊరికే కడుపు నొప్పి ఎలా వచ్చింది? తెలీదక్క, చాలా నొప్పెడుతుంది. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళా. డాక్టర్ దగ్గరికి వెళ్ళు. నాకు చాలా భయం వేస్తుంది. నువ్వే భయపడడానికి ఏముంది? అక్క, నువ్వు రావచ్చు కదా, బాగా నొప్పెడుతుంది. సరే సరే, అలాగే వస్తానులే, పద. నాకు ఈ పని ఒక్కటే మిగిలిపోయింది, పద. రేయ్, నేను ఇప్పుడే వస్తాను, కొంచెం జాగ్రత్త చూసుకోండి. పద, త్వరగా పద. శబనం బాయ్, శబనం బాయ్, శబనం బాయ్, శబనం బాయ్ ఎక్కడుంది? తను మాధవిని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఏంటి? మాధవిని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. అయితే అలా చెప్పొచ్చు కదా. అదే చెప్పా కదా. త్వరగా శబనం బాయ్ని కావాలి. అసలు ఈ మాధవి భీమరావుకు ఉత్తరంలో ఏం రాసి పంపించిందో ఏమో, ఏదో తేడాగా ఉంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరే, పద. మీరేంటి ఇక్కడ? అంటే ఇదంతా నీ నాటకం అన్నమాట. అక్కడ మీ మనుషులు చాలా ఉన్నారు, అందుకే మిమ్మల్ని ఏమీ అడగలేదు. నేను కడుపు నొప్పి సాకు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పటికైనా పుష్ప ఎక్కడుందో చెప్తారా? నాకు తెలీదని ఒక్కసారి చెప్పాను కదా. చెప్పు, పుష్ప ఎక్కడుంది? చెప్పాను కదా, నాకు తెలీదు. చెప్పు, పుష్ప ఎక్కడుంది? మాధవి అక్క, మీరలా చేయి పుష్ప చేసుకోకండి. ఎక్కడుందో చెప్తావా లేదా? తెలీదని చెప్పాను కదా, వదిలే. మీరు పుష్ప చెప్పొచ్చు ఎక్కడుందో కదా, మర్యాదగా పుష్ప చెప్పు. ఎక్కడుందో. మీరు ఎందుకు చెప్పటం లేదు? త్వరగా నాకు చెప్పు. తెలీదు. పుష్ప ఎక్కడుందో చెప్పు. చెప్పొచ్చు కదండి పుష్ప ఎక్కడుందో. ఆగు, అటు చూడు. ఇక్కడ నన్ను వీలుగానే చూశారంటే నేను పూర్తిగా ఇరుక్కుపోతాను. చూడండి, నేను ఇక్కడికి మీతో గొడవ పడ్డానికి రాలేదు. కానీ ఒకవేళ మీరు అలాంటిది ఏదైనా చేశారంటే ఆత్మరక్షణ కోసం నేను కూడా దాడి చేయాల్సి ఉంటుంది. నువ్వు దాడి చేస్తావా? నా మీద దాడి చేస్తావా? పుష్ప ఎక్కడుందో చెప్పు. తెలీదని ఒకసారి చెప్పాను కదా, అయినా నాకు తెలుసున్నా కూడా నేను నీకు చెప్పను. చెప్తావా లేదా?
ఒకవేళ నా తమ్ముడిని ఏమైనా చేశావో దీని ప్రాణాలు తీసేస్తాను. నేను భీమరావు జీవితానికి మచ్చ అంటనివ్వలేను. నేను బ్రతికుండగా అస్సలు అంటనివ్వను. పుష్ప ఎక్కడుందో చెప్పు. ఏయ్, రాయి కింద పడే. ఏయ్ జగ్గు ఆగు, దీనికి నువ్వు పిచ్చి ఇలా చెప్పావు పట్టినట్టుంది. ముందుకు రావద్దు, లేదంటే ఇది చంపేస్తుంది. ఎక్కడుందో చెప్పు. చెప్తానుండు. దాన్ని నేను మన పాత ఇల్లుంది కదా, దాంట్లో వెనుకున్న గదిలో బంధించుంచాను. కానీ మీరంతా అక్కడికి ఎప్పటికీ చేరుకోలేరు. ఇక ఈ రోజు మధ్యాహ్నమే సముద్రంలో దూరంగా వెళ్ళిపోతుంది. ఇక ఒక్కసారి వెళ్ళిపోయిందనుకో, ఎప్పటికీ మళ్ళీ తిరిగి రాలేదు. వీళ్ళు ఇప్పుడే వెళ్తారు. ఎవరు ఆపుతారో నేను కూడా చూస్తాను. భీమ్, రమా, మీరిద్దరు ఇక్కడి నుంచి కానీ వెళ్ళిపోండి. మాధవి అక్క మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా ముందు వదిలేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక్కడంతా నేను చూసుకుంటాను. కానీ మాధవి అక్క- లేదంటే నా మీదొట్టే. వెళ్ళండి, మీరిద్దరు త్వరగా వెళ్ళండి. భీమ్ నువ్వు వెళ్ళు. భీమ్ నువ్వు వెళ్ళు. ఆనందన్నయ్య, కానీ మీరు చూడు భీమ్, నాన్న అమ్మ అత్తయ్య అలాగే వీధిలో ఉన్న వాళ్ళందరూ, వాళ్ళతో నీ అనుబంధం ఎలా అయినా ఉండని. ఒకవేళ నీకు సహాయం చేయడానికి నేను అక్కడికి రాకుంటే నేనే నీ నేరస్తుల్లో మారేవాడిని. అలాగే మన అమ్మకు నేరస్తుల్లో మారేవాడిని. ఆనంద్, భీమును కూడా జాగ్రత్తగా చూసుకో. నిన్నెప్పుడు జాగ్రత్తగా చూసుకోమని అమ్మ చెప్పింది. నువ్వు వెళ్ళు భీమ్. లేదు లేదన్నయ్య. నేను మాధవి వీడిని చూసుకుంటాం. నువ్వు వెళ్ళు, వెళ్ళు భీమ్. పదరమా. ఎవ్వరికీ ఏవి చెప్పొద్దు. నీకేం చెప్పానో అలాగే చెయ్యి. తెలివితేటలు చూపించొద్దు, లేదంటే ఇక్కడెవరూ లేరుగా. పద.
ఆనందన్నయ్య? బాగున్నాను. ఇక ఇప్పుడు భీమ్కు పుష్ప దొరికితే అంతే చాలు. ఎదురుగా గుడి ఉంది, నేను దర్శనం చేసుకోవచ్చా? పద ఇక్కడి నుంచి. చేసుకోనివ్వు. సరే త్వరగా కానీ. ఆగండి. ఆ అమ్మాయి పూజ ఎందుకు చేస్తోంది? పైగా చేతులు జోడించి ఎందుకలా మొక్కుతుంది? కొంపదీసి తను పుష్ప కాదు కదా? పుష్ప! ఏయ్, త్వరగా పద. పుష్ప! ముందే చెప్పాను కదా, నా భర్త సీదా సాదా మనిషిని. ఆయన నచ్చ చెప్తాడు. కానీ నువ్వు అలా వినవు. పద. రమా, స్టేషన్కి తీసుకెళ్దాం పద. పద స్టేషన్కు. వదులు. స్టేషన్కు పద. ఊరికే ఎందుకు వదులుతాను నిన్ను? మాధవి, నువ్వు నాతో పాటు ఇంటికి పద. ఏం జరిగినా నేను ఇంకా భీమ్ చూసుకుంటాం. వద్దానందన్నయ్య, నేనెక్కడికి రాలేను. శబ్నంబాయి స్పృహలోకి వచ్చేసరికి నేను ఇక్కడి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోవాలి. అక్కడికి మీరు, భీమ్రావు, ఇంకెవ్వరూ చేరుకోలేరు. లేదు మాధవి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అన్నయ్య, మీరు నన్ను క్షమించండి. నేను వెళ్ళక తప్పదు. మాధవి వద్దు, వద్దు మాధవి, ఆగు మాధవి, వద్దు మాధవి, వెళ్ళొద్దు మాధవి, లేదంటే నా మీదొట్టే. నువ్వు వెళ్ళొద్దు. నేను సతారాలోని మాధవిని కాదు, అందుకే ఒట్టు కూడా ఎలాంటి ప్రభావాన్ని చూపించదు. మాధవి వద్దు, ఆగు మాధవి, మాధవి. ఇన్స్పెక్టర్ గారు, ఈమెను అరెస్ట్ చేయండి. ఈమె మా వీధిలోని అమ్మాయిని ఎత్తుకెళ్ళింది. తనే మా వీధిలోని అమ్మాయి. ఈమె పేరు పుష్ప. మీరంతా ఎవరు? అది నా పేరు భీమ్రావ్ అంబేద్కర్. ఇక తను నా భార్య. మేము ఇంతకు ముందు కూడా ఇక్కడికి వచ్చాం, కానీ సహాయం దొరకలేదు. ఈ రోజు మేము తనను ప్రత్యక్షంగా పట్టుకున్నాం. మీరు మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ఏయ్, ఎవరు నువ్వు? నీతో పాటు ఈ దొంగతనంలో ఇంకెవరున్నారు? నాకేం తెలీదు. అయినా నేను ఎలాంటి దొంగతనం చేయలేదు. నాకు శబ్నంబాయి ఎలా అయితే చెప్పిందో సరిగ్గా నేను అలాగే చేశాను. చూడు, ఏ అమ్మాయినైనా అపహరించడం పెద్ద అపరాధం. ఈ నేరం చేసినందుకు నువ్వు జైలుకి వెళ్తావు, అలాగే నీ శబ్నంబాయి కూడా జైలుకి వెళ్తుంది. మాధవి ఎక్కడుంది? వెళ్ళిపోయింది. అలా ఎలా వెళ్ళిపోయింది? రేయ్, మాధవ్ ఎక్కడుంది? మాధవ్ ఎక్కడుందిరా? లే, మాధవి వెళ్ళిపోయే వరకు ఏం చేస్తున్నావు? ఆనంద్ అన్నయ్య, మీరు బానే ఉన్నారు కదా? నేను బానే ఉన్నాను. తను ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, కానీ నువ్వు మాతో స్టేషన్కి రావాల్సి ఉంటుంది. శబ్నంబాయ్, పద, వీణి కూడా తీసుకురండి. పద. నేను నిన్ను వదిలిపెట్టను. నీ అంతు చూస్తాను. ఆనంద్ అన్నయ్య, మాధవి అక్క ఎక్కడికి వెళ్ళింది? తెలీదు భీమ్, కానీ తను వెళ్ళిపోయింది. ఏం చెప్పి వెళ్ళిందంటే ఇక్కడి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతానంది. అలా ఎలా వెళ్ళిపోతుంది? ఎక్కడికి వెళ్ళిందో నాకు చెప్పండి, నేను ఇప్పుడే వెళ్ళి తనను వెతికి తీసుకొస్తాను. ఇక తను దొరకదు. ఇక దొరకదు అంటే ఎందుకు దొరకదంటున్నావు? ఎందుకంటే ఎంత బెంగైతే తన గురించి మీకుందో
అంతకంటే ఎక్కువ బెంగ తనకు మీ మీదుంది. బెంగుంటే తను అలా ఎలా వెళ్ళిపోతుంది? వెతికితే నాకు దొరుకుతుంది కదా. ఈ పరిస్థితిలో తన స్థానంలో ఏ అమ్మాయి ఉన్నా కూడా ఇలాగే వెళ్ళిపోతుంది. మీరు పంతం పట్టేవాళ్ళు తనను సమాజంలో కలిసిపోవాలని. కానీ ఈ సమాజం తననెప్పటికీ స్వీకరించదు. అందుకే దానికంటే తను వెళ్ళిపోవడమే మంచిదనుకుంది. పుష్ప, పుష్ప, నా తల్లి. ఎక్కడికి లేవు తల్లి? ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారో చూడు. ఇప్పటిదాకా భీమును నోటుకొచ్చినట్టు మాట్లాడారు. కానీ ఇప్పుడు భీమరామ పుష్పను వెతికి పట్టుకొచ్చారు. తనను పొగడటానికి ఒక్క మాట కూడా వీళ్ళ నోట్లోంచి రానే రాదు. ధన్యవాదాలు భీమ్. రమ నీకు కూడా, అలాగే ఆనంద్ నీకు కూడా. మీ అందరి కారణంగానే నా కూతురు నాకు దొరికింది. చూసావా, నేను చెప్పాను కదా భీమరావు మన పుష్పాన్ని వెతికి తీసుకొస్తాడని. భీమరావు, మేము ఈ సహాయాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము. కానీ తప్పు కూడా తందే కదా. తప్పు సరిదిద్దుకున్నాడు. ఇందులో భీమ్ చేసిన అంత గొప్ప పనే ఉందని. గొప్ప పని ఆ మాధవి అక్క చేసి వెళ్ళిపోయింది. నాన్న, మాధవి అక్క జీవితం అంతా మనందరినీ రుణగ్రస్తుల్ని చేసేసి వెళ్ళిపోయింది. కానీ నేను తన కోసం ఏమీ చేయలేకపోయాను. ఇందులో ఎక్కడా నా పేరు రానందుకు దేవుడికి కృతజ్ఞతలు. అంటే ఈశ్వరుడు కూడా నాకు తోడున్నాడు. అంటే ఈశ్వరుడు కూడా నేను భీమ్కు గుణపాఠం చెప్తూ ఉండాలనే కోరుకుంటున్నాడు. జీవితంలో మొదటిసారి ఈరోజు పూర్తిగా ఓడిపోయాననిపిస్తోంది. మాధవి అక్క వెళ్ళిపోయింది, కానీ నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను. రమ చెప్పింది నిజమే. ఎంత బెంగ తనకు నా మీద ఉందో, బహుశా అంత బెంగ నాకు తన మీద లేదనుకుంటాను. మాధవి అక్క, ఈ రోజు నుంచి నేను నీకు రుణగ్రస్తున్నైపోయాను. జీవితంలో ఎప్పుడైనా అవకాశం దొరికితే ఈ రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటానక్క. మాధవక్క ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వెనక్కి తిరిగొస్తుందని రాసుకోండి. మీ మీద ఏ రుణం ఉందో అది తీర్చుకోవడానికి ఆవిడకు మీకు అవకాశం ఇవ్వాలి. తను దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ నువ్వే చూడు, తన గురించి మనకసలు ఏ విషయాలు తెలియవు. తను ఎవరిని పెళ్లి చేసుకుందో, తన అత్తారింటి వాళ్ళు ఎవరో మనకసలేమీ తెలీదు. ఒకవేళ ఇవి నాకు తెలుసుంటేనా రమా, నేను తప్పకుండా వాళ్ళని వెతికి కలిసేవాణ్ణి, ఒకసారి వాళ్లతో మాట్లాడేవాణ్ణి. వదిలే. మంజులోదినా